ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు ఈ రాష్ట్రంలో తాగుడు ద్వారా తాగే సీసాల ద్వారా అమ్మితే వచ్చిన పైసలు 10,700 కోట్ల రూపాయలు. కానీ ఇవాళ లిక్కర్ సీసాలు అమ్మితే బెల్ట్ షాపులు, బ్రాండ్ షాపులు, రెస్టారెంట్లలో లిక్కర్ సీసాలు అమ్మితే తెలంగాణ ప్రజానికం కట్టే పైసలు 45,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయలు నీ పిల్లలకు ఇచ్చే స్కాలర్షిప్లు 2,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయలు ఉంటాయి. మొత్తం కలిస్తే కూడా మన మీద ఖర్చు పెట్టే డబ్బు 25,000 కోట్ల రూపాయలు. మన దగ్గర గుంజుకునే డబ్బు 45,000 కోట్ల రూపాయలు. ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. నా తెలంగాణ ఆడబిడ్డలు వాళ్ళ కొడుకులు ఉద్యోగం లేక డబ్బాల కాడ తిరుక్కుంటా, రోడ్ల మీద తిరుక్కుంటా తాగుడుకు బానిసలైతే అక్కడక్కడ తాగి యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నమాట. వాస్తవం కాదా? తాగి రోగం వచ్చి చచ్చిపోతే చిన్న పిల్లల్ని వేసుకొని తల్లిగారింటి కాడ, అత్తగారింటి కాడ బిక్కుమంటూ బతుకున్నమాట. వాస్తవం కాదా? ఈ మేనిఫెస్టోలో రాసుకున్న 3,116 రూపాయలు నెలకు ఇచ్చినవామని ఇవాళ దాదాపు 50 నెలలు అవుతుంది. 50 నెలల్లో ఒక్కొక్క చదువుకున్న యువకుడికి, నౌకరి రాని యువకుడికి 1,40,000 రూపాయలు చేయి, 1,50,000 రూపాయల వరకు ఇప్పటికే ఇవ్వాలి. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇవాళ నిరుద్యోగ యువకులు ఉద్యోగం రాక, బతుకు తెరువు లేక ఉరికొచ్చే ట్రైన్ల కింద పడి అమ్మా నన్ను క్షమించమ్మా, నాన్న మమ్మల్ని క్షమించమని చెప్పి రైళ్ల కింద పడి చచ్చిపోతున్న యువకుల శవాలను మీరు చూస్తాను టీవీలలో. కోసం రుణాన్ని అడిగితే ఇస్తలేని వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి రుణం కోసం బ్యాంకు పోతే నువ్వు తీసుకున్న రుణమే కట్టలేదని చెప్పి పిల్లలకు కూడా రుణం ఇవ్వని మాట వాస్తవమా కాదా? దేశం మొత్తంలో తెలంగాణ రైతులారా, దేశం మొత్తంలో బ్యాంకులకు ఎగవేసిన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణ గడ్డ మీద ఉన్నారని చెప్పి ఇవాళ బ్యాంకర్లు మాట్లాడుకున్న మాట కారకులు ఎవరు? కేసీఆర్ అవునా కాదా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.